మా తమ్ముడు శ్రీనివాస యాదవ్ అని అతను హైదరాబాద్లో లయం చేసుకుంటూ అక్కడ ఉండేవాడు, నివసించి ఉండేవాడు. నిన్న చనిపోయినాడని చెప్పి ఇక్కడ కుసుమన్స్ పోలీస్ స్టేషను అతని దోస్తులు మాకు ఫోన్ కాల్ చేయడం జరిగింది. నిన్న 2 గంటలకు మాకు తెలిసింది. 2 గంటల సమయం తెలిస్తే మేము నందికొట్కూరు నుంచి ఒక కారు తీసుకొని 5 గంటలకు సాయంత్రం 5 గంటలకు బయలుదేరితే ఇక్కడ వచ్చేతలకు 1 గంట అయింది. ఆ 1 గంట సమయం వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ సార్కు ఫోన్ చేసినాం, మేము వచ్చినాం సార్ అని. అతను కానిస్టేబుల్ పంపించి పాడేరు రిజర్వాయర్ దగ్గరికి మేము వెళ్ళాము. కారు అదుపు తప్పి పడినట్టు మాకు కనపడలేదు. అది కారు అతని దెబ్బలు గాయాలు చూసి ఇది సంబంధించి ఆలోచన చేసుకుని మేము ఇది చేసి కారు తెచ్చి ఇక్కడ దుబ్బినారని చెప్పి నిర్ణయించుకొని కుసుమన్స్ పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేసినాము. మా తమ్ముడు ద్వారా పడినారు, మాకు న్యాయం చేయండి పోలీస్ స్టేషన్ని స్వీకరించినాము. కుసుమన్స్ పోలీస్ స్టేషన్ నుంచి మా అన్న వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ చేశారు సార్, ఇలా బుగ్గుల శ్రీనివాస్ గారు పాలేరు జలాశయంలో కారు తీసుకెళ్ళింది, ఇక్కడ మరణించాడని చెప్పేసి శ్రీనివాస్ ఫ్రెండ్కు ఫోన్ చేయడం జరిగింది. మాకు ఇన్ఫర్మేషన్ మధ్యాహ్నం 2:30 ఇన్ఫర్మేషన్ తెలియజేశారండి. తెలియజేస్తే మేము అక్కడి నుంచి జర్నీ చేసేసరికి 7 గంటలకు జర్నీ పట్టింది ఇక్కడికి రావడానికి. మేము వచ్చి చూసేసరికి కాలం అయిపోయాడండి. మేము పాలేరు జలాశయం దగ్గర కూడా వెళ్ళి చూస్తే చూసిన తీరుని బట్టి చూస్తే యాక్సిడెంట్ అయిన తీరుగా కనపడలేదు. అతనిపై ముఖం పైన, తలపైన, ఎడమ చేతి పైన గాయాలు బలంగా ఉన్నాయండి. దాన్ని బట్టి మేము కేసుగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడం జరిగింది. యూట్యూబర్గా, రచయిత్రిగా మంచి ఫాలోవర్స్ ఉన్నారండి. ఆయనకు న్యాయం జరగాలని మేము కూడా ఆశిస్తున్నాము. బుగ్గుల శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అతను మా సీనియరు. నిన్న మధ్యాహ్నం పాలేరు రిజర్వాయర్లో చనిపోవడం జరిగింది. అది చనిపోవడం మొత్తం గాయాలు ఉన్నాయి అన్న బాడీలో మేము చూసాము. అనుమానాస్పదంగా ఉన్నది. సమగ్రంగా పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేసి న్యాయం చేయగలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ బచావో పాలిటిక్స్ బుక్ రాయడం జరిగింది. దాని గతంలో సంచలనం సృష్టించింది. ఆ బుక్ 8,25,000 కాపీలు అమ్ముడుపోయింది. దానివల్ల పవన్ కళ్యాణ్ వల్ల ఆపోజిట్గా ఉంటే తెలంగాణ గవర్నమెంట్ రక్షణ కల్పించింది గన్మెన్ పెట్టి. తర్వాత ఇప్పుడు పాలిటిక్స్లో లేకున్నా కూడా అన్న మృతి అనుమానాస్పదంగా ఉంది. దాన్ని సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరటమైనది. మంగళాయనకు ఫోన్ చేసి ఈడిగైనాకు ఫోన్ చేసినారు. మంగళాయన ఆయన వచ్చి మాకు చెప్తే పోలీసులు మళ్ళీ మా బావకు ఫోన్ చేసినారు. మా బావ మాట్లాడినారు అనే మాట బయట పడుతుంది. అది ఎవరైనా ఇంకా బయట పడలేదు సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.